హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముచ్చట ఏంటిదంటే రీసెంట్గా మనకు సోనియా గారు ఒక పోస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మనకు పృథ్వీ, నిఖిల్ ఇంకా వీళ్ళ ఏదైతే కంటెస్టెంట్స్ ఉన్నారో బిగ్ బాస్ ఉత్సవంలో, సో వాళ్ళ గురించి ఇంకా ఏం జరిగింది ఏంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ ఫొటోస్ చూసి కొంచెం మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇది అప్లోడ్ చేసి 2 days అయింది, బట్ కొంచెం సర్ది దగ్గు ఉన్నది కాబట్టి సో ఇప్పుడైతే ఇలా అనేది ప్రయత్నిస్తున్నాం అన్నట్టు. సో ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది ఒక ఫోటో. సో అందులో మనకు మన సోనియా గారు, ఇంకా నిఖిల్, ఇంకా పృథ్వీ అనేది ఉన్నారు. సో వీళ్ళొచ్చేసి మనకు బయట ఏదైతే వీళ్ళ మధ్య ఏదైతే కాంట్రవర్సీస్ జరిగినో అప్పుడు నామినేషన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రీసెంట్గా మనకు సోనియా గారు కొన్ని పోస్ట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా నిఖిల్ ఫ్యాన్స్ సోనియాని అయితే చాలా అంటే చాలా బ్యాడ్ కమెంట్తో హర్ట్ చేస్తున్నారు అన్నట్టు. నిఖిల్ ఫ్యాన్స్ అంటే కొంతమంది మంచి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది పుల్లలు పెట్టే ఫ్యాన్స్ ఉంటారు. ఆ పుల్లలు పెట్టే ఫ్యాన్స్కే చెప్తున్నాయి. సో కానీ వీళ్ళ మధ్య ఏమున్నది, బాండింగ్ అలానే ఉందా అనే దాని గురించి వాళ్ళకే తెలుసు. ఇంకా మనకు ఉత్సవం టెలికాస్ట్ అయిన తర్వాత February 16 రోజు అప్పుడే చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే అక్కడ స్టాండ్లో ఫైర్లో అనేది మనకు వీళ్ళ బాండింగ్ ఏదైతే మనకు చెడులు ఉన్నాయో అవన్నీ కాలిపోతున్నాయి అన్నట్టు మనకి ఇక్కడైతే ఓన్లీ పాజిటివిటీ, నో నెగిటివిటీ అన్నట్టు ఇక్కడ చూపెడుతురు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఇలానే కలిసి ఉండాలా అన్నట్టు చూపెడుతురు. ఇంకా దాని తర్వాత మనకు అనిల్ రావుపూడి గారు అందరికీ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనకు పిక్చర్ ఇంకా సినిమా ఏదైతే ఒక ట్యాగ్ చేసి పెడతా ఉంటారో సో దాన్ని డెడికేట్ చేసి కొంతమందికి పెట్టడం జరిగింది. సో అందులో ఫేమస్ అయిన జోడి వీళ్ళ జోడి కూడా కాబట్టి పెద్దోడు చిన్నోడు ఇంకా మనకు సోనియా గారు అయితే ఉన్నారు. సో ఆ దానికి మనకి ఏం పెట్టిరు అనే దాని గురించి జూమ్ చేస్తే కనబడతలేదు. సో ఎపిసోడ్లో చూడాలో. ఇంకా దాంతోపాటు ప్రేరణకి, నబీల్కి కానీ, విష్ణుప్రియకి, నబీల్కి కానీ ఇలా కొన్ని బాండింగ్స్లలో కొన్ని వచ్చినా ఉంటాయి. ఇంకా దాని తర్వాత పృథ్వీ ఇంకా విష్ణుప్రియకి కూడా వచ్చి ఉంటాయి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు ఎండింగ్లో లేకపోతే స్టార్టింగ్ ఇంట్రో ఏదైతే ఉంటుందో వీళ్ళు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారు. సో అప్పుడు పాట అనుకుంటున్నాను నేను. సో అప్పుడైతే వీళ్ళు స్టేజ్ మీద ఇలా ఎంట్రీ ఇచ్చారో లేకపోతే పోతూ బాయ్ చెప్పి ఎంట్రీ ఇచ్చారో అనే దాని గురించి అయితే మనం చూడాలి. ఇంకా దాని తర్వాత ఇందులో మీరు గమనిస్తుంటే అందరికీ వాళ్ళ ఫొటోస్ ఇంకా వాళ్ళ పిక్చర్స్ పెట్టి పైన బీబీ ఉత్సవం అనే లోగో ఉంది. జూమ్ చేస్తే మంచిగా కనబడుతుంది. సో దాంట్లో అందరికీ ఉంది టీ షర్ట్స్, బట్ నబీల్కి లేదు. లేట్ వచ్చినా లేకపోతే టీ షర్ట్ అనేది ప్రింట్ కాలేదా అనే దాని గురించి నాకైతే డౌట్గా ఉంది. టీ షర్ట్ ప్రింట్ అయి ఉంటుంది, బట్ కొంచెం లేట్గా ఎంట్రీ ఇట్టింది కాబట్టి సో అలా అయితే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఎలా జరిగింది ఏంది అనే దాని గురించి. ఇంకా ఆ పోస్ట్ కింద కూడా మనకు ఒక క్యాప్షన్ అనేది రాయడం జరిగింది. సో ఆ క్యాప్షన్ ఏంటి అంటే బీ రియల్, బీ యూ అండ్ వాచ్ హార్ట్స్ కనెక్ట్, జెన్యూనిటీ ఈజ్ ద సీక్రెట్ సాస్ టు బిల్డింగ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ అంటూ అయితే ఇట్లా చేయడం జరిగింది. సో జెన్యూన్గా ఉంటే రిలేషన్షిప్స్ అనేవి తనంతట తానే బిల్డ్ అవుతూ ఉంటాయి అనే దాని గురించి అయితే చెప్తారు. ఓకేనా, రైట్. మరి బీబీ ఉత్సవం అనేది ఇంకా మనకు 2 daysలో రాబోతుంది. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసేలోపు ప్రోమో కూడా వచ్చి ఉంటుంది. ప్రోమో కూడా వచ్చి ఉంటుంది కావచ్చు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ దగ్గు గోలి ఏది తీసుకోవాలో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.